బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాన్ వెజ్కి మరొక బిగ్ షాక్. ఆస్ట్రేలియాలోకి నో ఎంట్రీ, ఇంకా ఆస్ట్రేలియాకి రానివ్వము అంటూ ఆస్ట్రేలియాలో తన మీద కేసు పెట్టబోతున్నారు కొంతమంది ఇండియన్స్. ఇటు అన్వేష్ తీరు పైన ప్రవాస భారతీయులు ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అన్వేష్ని రానివద్దని ఇటు ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేయబోయారు. ఇటు నా అన్వేష్ వీసా రద్దు చేయాలి, ఆయనకు ఆల్రెడీ స్టాండింగ్ వీసా ఏదైతే ఉందో ఆ వీసాని కూడా క్యాన్సిల్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు భారతీయ సంస్కృతిని కించపరుస్తూ సహించేదే లేదు అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మెల్బోర్న్లో నా అన్వేష్ ఇష్యూపై తెలుగువారి భేటీ జరుగుతుంది. ఆ నా అన్వేష్ వీసా రద్దు చేయాలని స్థానిక ఎంపీకి కూడా వాళ్ళు విన్నపాన్ని ఇచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు అన్వేష్ వీసా రద్దుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద ఇటు నా అన్వేష్ నిన్న పెట్టిన వీడియోస్ కానీ మొన్న కానీ ఈ మధ్యకాలంలో ఆయన పెట్టిన వీడియోస్ ఒక్కసారి చూస్తే ఇటు దేవుడిని గురించి కొన్ని మాటలు మాట్లాడాడు, దాని తర్వాత క్షమించాలి అంటూ కూడా కొన్ని వీడియోలు పెట్టాడు. ఇప్పుడేమో ఏజ్ జూడ్తోని కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. సాయంత్రం 5 గంటలకి ఆయన బ్రదర్ గురించి కొన్ని సెన్సేషనల్ విషయాలు బయటపడతానంటున్నాడు. ఇటు ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి నాకు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇచ్చాడు అని చెప్పాడు. సో మొత్తం మీద ఇటు అవినాష్కి ఆస్ట్రేలియాలో ఎంట్రీ ఉండకుండా చేస్తాం ఖచ్చితంగా అంటూ ఇటు కొంతమంది ఎన్ఆర్ఎస్, ఇటు హిందూ సమాజ్కి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, తెలుగు అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు మెల్బోర్న్ నుంచి మనతో పాటు ఉన్నారు. ఇటు యూట్యూబ్ ఛానల్ గురించి అందరూ రిపోర్ట్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా ఆ ఛానల్ని ఎలాగైనా దించేయాలంటూ దానికి సంబంధించిన కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించిన ఆ మెసేజ్ కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఆఫ్టర్ అవర్ రివ్యూ అంటే ఒకసారి రిమూవ్ చేయాలని పెట్టిన తర్వాత రివ్యూ చేస్తుంది యూట్యూబ్ రివ్యూ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ వైలేట్స్ ఆర్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కీప్ ద ఛానల్ యాక్టివ్. ఇఫ్ ఇట్ డజంట్ వైలేట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ visit report history for more information about reporting. Staying safe on YouTube. We want you to feel safe when you are on YouTube to avoid seeing certain content. We want you to feel safe. Basically YouTube guidelines ప్రకారం ఏ మతాలను కించపరిచినా, ఎవరైనా అన్సేఫ్ ఫీల్ అయినా, అన్సెక్యూర్డ్ ఫీల్ అయినా వాళ్ళకి సంబంధించిన ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి వాళ్ళు దాని తర్వాత ఆ ఛానల్ని తీసేలా వైలేట్ చేస్తుందా అన్న ఉద్దేశంతో చేసే ప్రయత్నం జరుగుతుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరు కూడా మాట్లాడాలనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి ఈ సమస్య గురించి, ఈ ఇష్యూ గురించి, వీటన్నిటి గురించి మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. సో మొత్తం మీద ప్రస్తుతానికి మెల్బోర్న్ నుంచి మనతో పాటు ఇటు రామ్, శంకర్, అలాగే విజయ్ అండ్ వంశీ వీళ్ళంతా అక్కడ తెలుగు అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, తెలుగు హిందూ సమాజ్కి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆస్ట్రేలియాలో ఇటు అవినాష్కి సంబంధించిన ఈ టూరిస్ట్ వీసాని క్యాన్సిల్ చేయమని వీళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేశారా, అది ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఆమోదించిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు రామ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఎంపీని కలిసాము, ఎంపీకి ఒక వినతి పత్రాన్ని ఇచ్చాము అని చెప్పారు. దానిపై ఎలాంటి రెస్పాన్స్ ఉంది అక్కడ గవర్నమెంట్ నుంచి కానీ ఆ ఎంపీ నుంచి కానీ? హలో కళ్యాణ్ గారు. రైట్. సో యాక్చువల్గా ఫస్ట్ మేము లోకల్ పోలీస్ని అప్రోచ్ అయ్యామండి, సజెషన్ తీసుకోవడానికి ఈ ఇష్యూ మీద అసలు ఎలా ఫార్వర్డ్ అవ్వాలి మనం అని. వాళ్ళు ఇచ్చిన సజెషన్తో మేము మా లోకల్ ఎంపీని అప్రోచ్ అయ్యాము. ఎంపీ గారికి మేము డీటెయిల్గా చెప్పామండి, ఇలా అన్వేష్ అనే అతను మన ఆస్ట్రేలియాకి విజిట్ చేశాడు రీసెంట్ డేస్లో. ఇతన్ని మనం ఇంతకుముందు వెల్కమ్ చేశాము, బట్ ఇప్పుడు అతను ఇండియాలో ఇట్స్ బిగ్ డిబేట్ గోయింగ్ ఆన్ బికాజ్ ఈజ్ అబ్యూజింగ్ అవర్ హిందూ కల్చర్. మేము ఏదైతే రిలీజన్ ప్రాక్టీస్ చేస్తున్నామో హిందూ కమ్యూనిటీ, ఆ రిలీజన్ని అతను డిరోగేటరీ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా అబ్యూజ్ చేస్తున్నాడు. రామ్ గారు, ఇంతకుముందు మీరు వెల్కమ్ చేశారు అని అంటే మెల్బోర్న్లో తనని కలిసారా? ఇటు అన్వేషణ ఎప్పుడైనా కలిసారా లేకపోతే అన్వేష్? నేను కలవలేదండి, మా కమ్యూనిటీ మెంబర్స్ అతన్ని కలిశారు ఇంతకుముందు అతను వచ్చినప్పుడు. ఓకే, అప్పుడు బాగానే ఉన్నాడండి, అప్పుడు తన మైండ్ బాగానే ఉంది. ఇప్పుడు అతని మైండ్ అతనికి మెంటల్ ఇష్యూ వచ్చిందేమో అనిపిస్తుంది మాకు. ఓకే, లాస్ట్ టైం ఈజ్ ఫైన్. ఓకే శంకర్ గారు మీరు చెప్పండి, లాస్ట్ టైం అన్వేష్ ఆస్ట్రేలియా విజిట్ చేసినప్పుడు హౌ వాజ్ హీ? ఐ మీన్ లైక్ అతను మీరేమైనా కలిసారా?
అది అది ఇప్పుడు అతను స్టార్టింగ్ లో ఉన్నాడు కదండి. అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనం చూసే అన్వేష్ కాదు. అప్పుడు ఎంతో పద్ధతిగా వ్యూవర్స్ ఫాలోవర్స్ పెంచుకునే ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి అప్పుడు అందరితో చాలా మంచితనంగా మాట్లాడుతూ ఆయన కలవడం అయితే నేను జరగలేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే కలిశారు. కాకపోతే అతను ఆ జర్నీ ఉంది కదండి, ఆ జర్నీ ఏమంటారు, రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు ఈయన ఫాలోవర్స్ పెరుగుతూ పోతుంటే ఇంకా ఈయననే అహం బ్రహ్మాస్మి అన్నట్టు ఈయననే పెద్ద దేశాన్ని ఉద్ధరించి సమాజాన్ని ఉద్ధరించడానికి ఇప్పుడు ఈ దేవుడి రూపంలో అవతరించినాడని చెప్పి ఒక పిచ్చి భ్రమలో పడిపోయినాడు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇతను మెంటలీ అన్స్టేబుల్ అయ్యాడేమో. ఎందుకంటే చేస్తూ అతనికి అదో పిచ్చిలా పట్టేసి ఇప్పుడు రాను దేశాన్ని క్రిటిసిజం చేయడము, తర్వాత మన హిందూ ధర్మాన్ని క్రిటిసిజం చేయడము, అలాగే వస్తూ ఇప్పుడు దేవతల దగ్గర కూడా వచ్చేసాడండి, విచ్ ఇస్ వెరీ అన్యాక్సెప్టబుల్. అండ్ మెల్బర్న్ కి వచ్చినప్పుడు అతని తీరు వేరు, అండ్ ఇప్పుడు మెల్బర్న్ కి వచ్చే అవకాశం కూడా రాకుండా చేయాలనేది మా యొక్క గట్టి ప్రయత్నము. అతను మళ్ళీ మెల్బర్న్ లో అడుగు పెట్టాలంటే వెన్నముక్కలో వణుకు పుట్టాలనే ఒక సిద్ధంతోనే మేము మా యొక్క కలీగ్స్ అయితే ఉంది, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నామండి. ఓకే, మెల్బోర్నే కాదండి, ఎంటైర్ ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ శంకర్ గారు. ఎంటైర్ ఆస్ట్రేలియా అండి, ఎంటైర్ ఆస్ట్రేలియా. ఓకే, విజయ్ గారు మీరు చెప్పండి, ఇటు అన్వేష్ ని మీరు ఎప్పుడైనా కలిసారా, లేకపోతే లాస్ట్ విజిట్ అన్వేష్ ది ఆస్ట్రేలియాకి లాస్ట్ విజిట్ ఎప్పుడు వచ్చాడు లాస్ట్ టైం, వీసా ఇంకా చెప్పండి. నేను కలవలేదండి, అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ. సో థింగ్ ఏంటంటే ఈ మనిషి వ్యక్తిత్వం ఏంటంటే డే బై డే చేంజ్ అవుతా ఉన్నది. మనం ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉన్నాము, అరౌండ్ 20 years నుంచి ఉన్నాము. ఇప్పుడు నేను కానీ రామన్న కానీ ఇంకా మన ప్యానలిస్టులు కానీ. సో మనం ఏంటంటే మన కల్చర్ని ఎంత బెటర్గా ప్రొజెక్ట్ చేద్దాము, అంటే మన మల్టీ కల్చరలిజం. ఇప్పుడు మనకు ఆస్ట్రేలియన్స్ కానీ లేకపోతే వేరే కంట్రీస్ నుంచి యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరినీ కలుపుకొని మన బ్యూటిఫుల్ కల్చర్ని ప్రమోట్ చేస్తా పోతున్నాం. ఇట్లాంటి వాళ్ళు వచ్చేసేసి ఈ కల్చర్ని మనం ఇక్కడనే ఆపకుండా మన నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ చేస్తూ ఉన్నాం. మన పిల్లలకి కానీ మన దేవి దేవతల గురించి కానీ వెరీ గుడ్ వేలో అందరూ అడాప్ట్ చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చేసేసి ఇట్లాంటి పిచ్చి కామెంట్లు పెట్టిన తర్వాత ఏమవుతుంది అని అంటే మనం దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎక్కడన్నా మనకు నెగిటివ్ వచ్చింది అని అంటే అది కమ్యూనిటీకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. సో అట్లా అని చెప్పేసి రామన్న కానీ మనం అందరం కలిసి కానీ ఏంటంటే ఈ మనిషి బ్లాగ్స్ చేస్తూ ఉన్నాడు, ఏదో చేస్తూ ఉన్నాడు, అసలు ఈ మనిషి అసలు ఉన్నాడని కూడా నాకు తెలియదు. సో థింగ్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని స్టార్టింగ్లోనే మనం క్లోజ్ చేయాలి. ఇట్లాంటి డెరివేటరీ కామెంట్స్ కానీ లేకపోతే మన దేవి దేవతలను విమర్శించడం కానీ లేకపోతే ఇంకేదన్నా పార్లమెంటరీ వర్డ్స్ వాడడం కానీ ఏదైనా వీడియోలలో ఇట్లాంటివి చేసేటోళ్ళని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఈవెన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా లీగల్ యాక్షన్స్ ఉన్నా కానీ యూట్యూబ్ మీద అది మనం తీసుకోగలగాలి. ప్లస్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇక్కడికి రాకుండా ఉండడానికి కూడా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైము మనోడిది మెయిన్ బిజినెస్ ఏంది అని అంటే దేశాలు తిరగడం. ప్రతి దేశంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రతి దేశంలో మన హిందువులు ఉన్నారు. అందరు యాక్టివేట్ కావాలి. అందరు యాక్టివేట్ అయ్యేసేసి మనోడు ఎక్కడైతే ఉంటాడో, ఎక్కడైతే పోనీకి ట్రై చేస్తాడో అన్ని దేశాల వీసాలు క్యాన్సిల్ చేయాలి. అది మన అల్టిమేట్ గోలు. ఓకే, సో ఈ మనిషిని అయితే రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇట్లాంటి వాళ్ళని మనం మళ్ళీ పుట్టనివ్వము. అయితే విజయ్ గారు మీరు అక్కడ లోకల్ ఎంపీని కలిసారా? ఆయనకు వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు? రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తామని చెప్పారా? దీని గురించి ఏం చెప్పారు? ఇది పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అండి. ఇట్ విల్ టేక్ టైం, లైక్ ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ వీక్స్. సో మనము అన్ని లీగాలిటీ ప్రకారం వెళ్ళేసేసి దాని ప్రకారం మనం చూసుకుంటామండి. రామన్న ఉన్నారు, మనం అందరం కలిసేసి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు హాలిడే పీరియడ్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ వీక్ మనం ఇంకోసారి పోయి కలిసి ఇమిగ్రేషన్ మినిస్టర్ దగ్గర కానీ లేకపోతే మన మెల్బోర్న్ హై కమిషన్ దగ్గర కానీ ఇండియన్ హై కమిషన్ దగ్గర కానీ మాట్లాడేసేసి ఇట్లాంటివి ఇక్కడికి తీసుకురాకూడదు అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, వంశీ గారు మీరు చెప్పండి, లాస్ట్ టైం అన్వేష్ ఎప్పుడు వచ్చాడు, లేకపోతే తన దగ్గర ఉన్న వీసాతోని తను ఇంకెంతకాలం ఆస్ట్రేలియాకి వచ్చే అవకాశం ఉంది? తన దగ్గర ఎలాంటి వీసా ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? నమస్తే కళ్యాణ్ గారు. నాకు నేను పర్సనల్ గా కలవడం అంటూ జరగలేదు అన్వేష్ని, కానీ అంతకుముందు ఆయన వీడియోలు చూడడం బట్టి నాకు తెలిసింది అరౌండ్ 2-3 years బ్యాక్ వచ్చినట్టున్నాడండి ఆయన. అయితే 2-3 years అంటే జనరల్లీ మీకు ఆస్ట్రేలియన్ వీసా 3 years విజిటర్ వీసా వస్తుందండి.
So I think he doesn't have a valid visa if my calculations are right at this point of time. But however, మేము ఇందాక రామ్ గారు అంటున్నట్టు we are taking it legally. We already approached the police and they have advised to reach out to the immigration authorities, and in the process లో మేము రేపు కలవబోతున్నాం కూడా ఇమిగ్రేషన్ మినిస్టర్ ని. సో వాళ్ళకి మా మెమోని కూడా అందజేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి, లేదా ఇప్పుడు వీసా కనుక వ్యాలిడ్ లేదు అని కనుక మనకి ధృవీకరించినట్లయితే తదుపరి మళ్ళీ వీసా రాకుండా మేము యాక్షన్ తీసుకోవడానికి మెమో ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు హిందూ సమాజ్ అసోసియేషన్ అలాగే తెలంగాణ అసోసియేషన్ కావచ్చు, మీరు మిగతా దేశాల్లో ఉన్న అసోసియేషన్స్తో కూడా మీరు కనెక్టెడ్ ఉన్నారా? వాళ్ళకి కూడా పిలుపునేమని ఇచ్చారా? వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా ఏమన్నా సన్నాహాలు చేస్తున్నారా? ఇప్పుడు 100% అండి. ఇప్పుడు మా కమ్యూనిటీ, మన తెలుగు అసోసియేషన్ హిందూ సమాజ్ వాళ్ళు మనకి యూకేలో ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు. అలాగే సో మా రిప్రజెంటేటివ్స్ తోటి మేము రెగ్యులర్ టచ్ లో ఉన్నాము. వాళ్ళ తరఫు నుంచి కూడా ఈ కండెమ్నేషన్ అనేది వాళ్ళ తరఫు నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా ప్రొవోకేట్ చేసేలాగా ప్రిపేర్ చేస్తున్నాము. సో మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే అండి, ఇట్స్ అగైన్ ద వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కళ్యాణ్ గారు. ఇందులో మీరు కనుక ఇతని వీడియోలు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటి నుంచి అని కాదండి, ముందు నుంచి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అక్కడో ఎక్కడో ఎంతో వాడుతూ ఉండేవాడు. బట్ ఈవెన్చువలీ అపాన్ మీరు మొన్న చూసినట్లయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ మీద కానీ అతను కొంచెం చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, దాంతో మన కమిషనర్, తెలంగాణ కమిషనర్ గారు సజ్జనార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మేబీ దాని మూలంగా వచ్చిన యాటిట్యూడో లేదంటే బికాస్ ద వ్యూవర్స్ స్టిల్ ఎంకరేజ్ హిస్ అన్పార్లమెంటరీ బిహేవియర్, బికాస్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వీడియో, నౌ దిస్ హెస్ క్రాస్ ది లిమిట్స్. బట్ అంత ముందు చూసిన వీడియోస్ కూడా మీరు గమనించినట్లయితే అక్కడో ఎక్కడో used unparliamentary words and unparliamentary language and basically so it's again the viewers discretion. It's like you encourage, you cut down the wrong things from the beginning, that will not grow bigger. So ఇప్పుడు ఎట్లా అంటే ఏంటంటే మనం viewers encourage చేసాము. obviously it was initially entertaining because ఇదివరకు హాస్యం అనేది వేరేలా ఉండేదండి. ఇప్పుడు హాస్యం కొంచెం అన్పార్లమెంటరీ, సో సెకండ్ గ్రేడ్ ఇదే అయిపోయింది. సో దాని మూలంగా ఏంటంటే అతనికి ఒక అవకాశం ఇచ్చినట్టు, అంటే నేను ఇంతకు ముందు మాట్లాడా కదా, ఇప్పుడు మాట్లాడడంలో తప్పు లేదు అన్న ఒక ఆలోచన విధానం ఏర్పడి ఉండొచ్చు. సో ఆయన మెంటల్ స్టేట్ ఎట్లా అయిందంటే, నేను ఏది మాట్లాడినా ఈ పరిస్థితుల్లో నేను ఆల్రెడీ ఫేమస్ అయి ఉన్నాను, ప్లస్ నేను ఇంతకుముందు చేసిన క్యాంపెయిన్ లోను కొంతమందికి అగేన్స్ట్ గా మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడినా తప్పే ఉందిలే అనుకున్నాడు. కానీ ఐ డోంట్ థింక్ ఇప్పుడు వచ్చిన రిపల్షన్స్ అతనికి ముందు వచ్చినట్లేవు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వేర్ హీ లెర్న్స్ హిస్ లెసన్ అండ్ వీఆర్ ట్రైయింగ్ హార్డ్ టు మేక్ షూర్ మా తరఫు నుంచి మేమైతే చేయగలమో అది చేద్దామని ప్రయత్నిస్తున్నాం అండి. రైట్, రామ్ గారు మీరు చెప్పండి, ఇంతకుముందు ఆయన చేసిన వీడియోస్ ఇవన్నీ, అప్పుడు మాట్లాడిన మాటలు, అప్పుడు కూడా ఎంతో కొంత పదజాలం వాడాడు, దానివల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు అన్న ఉద్దేశంతో ప్రజలు వ్యూవర్స్ వీళ్ళందరూ కూడా పట్టించుకోలేదంటారా? ఇటు మన వంశీ గారు చెప్పినట్టు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడైతే వీడియోస్ చేయడం అదంతా, దాని తర్వాత కొంత అథారిటేటివ్ ఫీల్ అవుతూ తన లిబరల్ లాంగ్వేజ్ కూడా ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేశాడా? మీరేమనుకుంటున్నారు రామ్ గారు? See, and he thinks that he is successful in what he was doing. He thinks that. Okay. But actually గా నేను అనుకోవడము, I think తను అనుకున్నట్టు యూట్యూబ్ వ్యూస్లో కానీ వీడియోస్లో కానీ అంత ఇన్కమ్ రావట్లేదు ఈ మధ్య అని అనుకుంటున్నానండి. అనుకుని తర్వాత హీస్ ట్రయింగ్ టు ప్రొవోక్ ద సొసైటీ అండి. తను సొసైటీ నుంచి వేరే ఆల్టర్నేటివ్స్ వేలో ఏదో ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుందండి. కమ్యూనిటీ డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. ఇంకోటి, ఈ కమ్యూనిటీస్ మధ్యలో కూడా రోజుకొకలాగా మాట్లాడతాడండి. ఈరోజు సారీ చెప్తాడు, రేపు మళ్ళీ ప్రొవోక్ చేస్తాడు. బిట్వీన్ కమ్యూనిటీస్ కూడా తను ప్రొవోకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. ఇది ఇక్కడ మా వ్యూయర్స్ని ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న హిందూ కమ్యూనిటీ మన వాళ్ళందరూ కూడా మేము చాలా మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాము. అంటే మేము స్ట్రాంగ్గా లేదని కాదు, బట్ వీ వాంట్ టు స్ట్రాంగ్లీ కండమ్ దిస్. ఈ ఫ్యూచర్లో అన్వేష్ లాంటివాడే కాకుండా ఫ్యూచర్ యూట్యూబర్స్ కూడా ఇది ఒక వార్నింగ్ అవ్వాలి. మనము ఇండియాలో పుట్టి ఇండియాలో జన్మించి మనం ఎక్కడున్నా సరే మన భారతీయులమే. ఈవెన్ టుడే